నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ విద్యా విధానం 2020 అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే నాగరాజు. పీఎం శ్రీలో ఉత్తమ పాఠశాలగా హాస్నపర్తి బాలికల పాఠశాల ఎన్నికవ్వడం చాలా సంతోషకరం. పీఎం శ్రీ జాతీయ విద్యా విధానం 2020 5వ వార్షికోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాగరాజు పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. బాక్సింగ్ పోటీలో బ్రాండ్ మోడల్ సాధించిన విద్యార్థి వైష్ణవిని శాలువాతో సత్కరించి అభినందించిన ఎమ్మెల్యే నాగరాజు. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం మళ్ళీ ఈ విధంగా మీతోని ఇంటరాక్ట్ కావడం. వేదిక మీద ఉన్న ఎంఈఓ గారు, శ్రీనివాస్ గారు, అలాగే మీ ప్రియమైన హెడ్ మాస్టర్ ఎవరు, సుమా, గట్టి చెప్పాలి ఉంటాడు. ఏది అడిగినా కూడా చూడండి అక్కడ మట్టి కుప్పలు కనబడుతుంది. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా మా బిడ్డల కోసం, మా అబ్బాయిల కోసం, మా పాపల కోసం, స్కూల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేడం ఫోన్ చేయగానే నేను కిరణ్కు చెప్తాను. కిరణ్ తొందరగా వెళ్ళి మేడం చెప్పింది ఆ స్కూల్ మనం ఒక దత్తత లాగానే తీసుకున్నట్టుంది అది. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా కూడా నువ్వు అందుబాటులోకి రావాలని చెప్పంగానే ఎప్పుడు కూడా స్కూల్లో ఎలాంటి సమస్య వచ్చినా కూడా త్వరగా వచ్చేసి నాకు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి మళ్ళీ కాన్ఫరెన్స్ అంటే దానికి చెప్పిన పనికి అన్న అయిపోయిందని ఫోన్ చేసే వ్యక్తి. అలాగే చీరాలు సర్కిల్ ఇన్స్పెక్టర్ హాసన్పర్తి గారికి, అలాగే గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయులందరికీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చాలా గొప్ప అవకాశం. పిఎంఈ అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, చాలా గొప్ప పాలసీ. ప్రభుత్వాలు ఏదైనా కూడా భేషజాలాలకు పోకుండా ఎడ్యుకేషన్ పైన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైతే పాలసీలు చేస్తారో అది దీర్ఘకాలికమైన ఈ పాలసీలు ఉంటాయి. కాబట్టి మనం స్వాగతించాలి. ఎందుకంటే మొదటిగా మనం మనకు దేశం ముఖ్యం, తర్వాతనే మిగతా అన్నీ కూడా. అందులో భాగంగా ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎడ్యుకేషన్ లేకుంటే ఒక మహాకవి చెప్పింది, ఒక మహిళను, ఒక సోదరిని, ఒక ఇంటి ఆడపడుచును చదివిపిస్తే సమాజాన్ని చదివినంత గొప్ప అని ఆ కవయిత్రి రాసింది. అది చాలా ఇన్స్పిరేషన్ అయిన కొటేషన్. ఒక ఇంట్లో ఉన్న అమ్మాయిని చదివిపిస్తే సమాజాన్ని చదివినంత గొప్ప కార్యక్రమం. అలాంటిది మనకు ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రం మనం ఏర్పరచుకున్నాక కేరళకు పోతే అక్కడ జీరో ఉంటుంది ఎడ్యుకేషన్లో. అంతా ఎడ్యుకేషన్ వాళ్ళందరూ కూడా అక్కడ అసలు అన్ఎడ్యుకేటెడ్ అనేటోళ్ళు కనపడరు మనకు. కానీ మనకి ఇంకా మన తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి సాధించాలి, చదువుల విషయంలో ముందుకెళ్ళాలి. అమ్మాయిలని పుట్టంగానే చాలా బాధపడిపోతుంటారు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి బాధపడుతుంటారు. దయచేసి మహిళా సోదరి మనలందరూ ఉన్నారు, ఉపాధ్యాయులు, అయ్యో ఇంటికి ఏమంటారు, ఇంటి పేరు నిలబెట్టే కొడుకు కావాలని అనుకుంటారు. స్వార్థం బాగుంటుంది ఫస్ట్ మహిళల్ని. అది ఆ మైండ్లోకి వెళ్ళి డిలీట్ చేయాలి. అది మీతోనే సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ ట్రూ. సో ఎందుకంటే అయ్యో ఇంటి పేరు నిలబెట్టాలి, నాకు తల కొరికి పెట్టాలి, కొడుకు కావాలని కోరుకుంటారు. కానీ ఐఎమ్ అగ్నెస్ట్ ఫర్ దట్. అమ్మాయిలు పుడితే చాలు. అమ్మాయిలను అందుకనే గోల్డ్తోని ఎక్కడ పోయినా అమ్మాయిలను నేను బంగారంతో సమానంగా పోలుస్తుంటాను. బంగారు తల్లి, గోల్డ్ ఎక్కడ దాచిపెడుతుంటాను, బంగారాన్ని ఎక్కడ దాచిపెడతాం మనం? నేను ఎక్కడ ప్రతిసారి రిపీట్ చేస్తుంటాను, బీరువాలో దాచిపెడుతుంటా. సో మన లైఫ్ కూడా అంత సెక్యూర్గా ఉండాలి. సో అమ్మాయి పుడితే చాలు, సమాజాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు అంటారు. ఈరోజు చూస్తున్నంత కొడుకు లేకుండా కూడా బిడ్డలు కూడా తల కొరిగి పడుతున్నారు.
కాబట్టి ఈ